తలకొండపల్లి మండలం చంద్రధాన గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఓటీ స్థానిక పోలీసుల వివరాల ప్రకారం తలకొండపల్లి, తుమ్మలకుంట తండా, పెద్దూరు తండా, సాలార్పూర్, కందుకూరు మండలం నేదునూరు గ్రామాలకు చెందిన కొందరు చంద్రధన గ్రామ శివార్లలోని ఓ వ్యవసాయ పొలంలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో ఎస్ఓటీ బృందం స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 కార్లు, 8 ఫోన్లు, 1 లక్ష నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న సాయంత్రం చంద్రధన విలేజ్లోని బెజ్జం రవి యొక్క వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది పేకాట రాయిలు పత్తలాడుతున్నారని సమాచారం రావడంతో తలకొండపల్లి స్టేషన్కి సంబంధించినటువంటి ఏఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి మరియు వాళ్ళ స్టాఫ్, తర్వాత ఎస్ఓటీ స్టాఫ్ సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 10 మంది పత్తలాడుతున్నట్టు మేము గమనించాం. వాళ్ళ దగ్గర నుంచి 1,02,400 రూపాయలు మరియు వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా కారు, ఒక స్విఫ్ట్ కారు, ఒక 8 మొబైల్స్ని సీజ్ చేసి ఈ నేరస్తులందరినీ కూడా పిఎస్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈ యొక్క మనీ, తర్వాత ఈ వెహికల్స్ అన్నింటి కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది ఇటువంటి చెడు వ్యసనాలకు బారిన పడి వాళ్ళు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని వాళ్ళ యొక్క మహిళల యొక్క మంగళసూత్రాలు కూడా అమ్ముకునే పరిస్థితి ఇంతకుముందు చాలా మనం చూసినాం. అందుకోసమని ఎవరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు బారిన పడవద్దు. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా ఉంచి వాళ్ళని అభినందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే పత్తాలాట కానీ లేకపోతే ఇంకేమైనా మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ అమ్మినట్టు మీకు దృష్టిలో వస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ.